జై తెలంగాణ. చాలా మంది లేపట్లేదు, ఎందుకో డల్ అయిపోయారు. అన్న చూస్తే కుక్కటిపల్లి మీద ప్రేమ ఎక్కువ, మనమేమో చేతులు లేపుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు మన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి అలా ముఖ్యంగా కుక్కట్పల్లి డెవలప్ చేసిందంటే కీలక పాత్ర వహించినటువంటి పెద్దలు మన అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం. మన స్థానిక నాయకుడు మన అందరికీ అందుబాటులో ఉండి మనకు అన్ని రకాల సేవ చేసేటటువంటి నాయకుడు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ గారికి, మన జిల్లా అధ్యక్షులు సెంబిపూర్ రాజు గారికి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, లాగి లక్ష్మారెడ్డి గారికి, గజ్జల నాగేష్ గారికి, ముద్దం నరసింహ యాదవ్ గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారికి, సతీష్ గౌడ్ గారికి, శిరీష బాబురావు గారికి, శవన్ కుమార్ గారికి, మందాడి శ్రీనివాస్ గారికి, జూపల్లి సత్యనారాయణ గారికి, సబియా గౌసుద్దీన్ గారికి, మహేశ్వర సిఆర్ గారికి, రోజా రంగారావు గారికి, గొడ్డుముక్కల వెంగళరావు గారికి, రంగారావు గారు మాజీ కార్పొరేటర్ గారికి, డివిజన్ అధ్యక్షులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, నా ప్రాణానికి ప్రాణం ఉన్నటువంటి నా ఎమ్మడుండి నడిపించినటువంటి నా కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రెస్ రిపోర్ట్ గారికి, అదేవిధంగా మనకు పిలవంగానే తమ్మి కంపల్సరీ నువ్వు రావాలి, ఎప్పుడు నీ కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నావు, మాకు విప్పయ్యావు, ఎమ్మెల్యేలందరికీ నీ నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి నువ్వు రావాలంటే మా తమ్ముడు వివేకానంద వచ్చి సందేశం ఇవ్వాలంటే ఇలా మా తమ్ముడు వచ్చి సందేశం ఇచ్చినటువంటి మా వివేక తమ్ముని గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా అన్న అడిగాడు బండి ఎక్కకముందు, ఏంటి మీ కార్యకర్తలు ఇంత డల్లా అని. అన్న మా ఊళ్ళు చాలా క్రమశిక్షణ కార్యకర్తలు, హైదరాబాద్ నగరంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో లేరు మా కార్యకర్తలు అంత గొప్ప నాయకులు అని చెప్పాను నేను. ఎందుకంటే 10 గంటలకు మీటింగ్ వస్తే 10 గంటల కన్నా ముందు అర్ధగంట ముందు వచ్చినటువంటి గొప్ప కార్యకర్తలు కుక్కట్పల్లి కార్యకర్తలు అనేటువంటిది మా అన్నకి చెప్పాను. దాని ప్రకారం మీరు ఇవాళ వచ్చారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కొంతమంది కార్పొరేటర్లు మన పార్టీని వదిలిపెట్టిపోయారు, కొంతమంది కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టిపోయారు. కానీ కుక్కట్పల్లి కార్యకర్తలు కానీ కుక్కట్పల్లి కార్పొరేటర్లు కానీ నవరత్నాల్లాగా ఎప్పుడన్నా పార్టీ చేంజ్ అయ్యారా, అందరూ కూడా ఇదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కార్యకర్తలు కానీ ఏమైనా నా మీద కోపం ఉన్నా, పార్టీ మీద కోపం ఉన్నా, తిట్టుకుంటే మన మధ్యలో మనం ఏమని అనుకున్నాం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీడో ఏ బీజేపీ పార్టీడో మాట్లాడితే వదిలిపెట్టనటువంటి కార్యకర్తలు మన కుక్కట్పల్లి బీఆర్ఎస్ అటువంటి కార్యకర్తలు. చప్పట్లు తక్కువ కొడుతురు, ఆడపిల్లలు ఎక్కువ కొడుతురు, మగపిల్లలు తక్కువ కొడుతురు. అందుగురించి ఆడపిల్లలకు మొత్తం సీట్లు ఇచ్చేసి అయిపోతుందేమో మగవాళ్ళ కన్నా కన్నా తల్లి. అందుకొరకే మన ముఖ్యమంత్రి ఆ రోజున కేసీఆర్ గారు చరిత్రలో లేనటువంటిది, నిజంగా చెప్పాలంటే నేను కూడా చాలా రాజకీయంలో ఉన్నాను, 50% మహిళలకు టికెట్ ఇచ్చినట్టు ఏకైక నాయకుడు ఎవరైనా దేశంలో ఉన్నారంటే కేసీఆర్ గారు. అవునా కాదమ్మా? హైదరాబాద్లో 150 సీట్లలో 70 మంది మహిళలు ఉన్నారా లేరా? అంటే ఆ రకంగా అభివృద్ధి కార్యక్రమం చేశాం. కుక్కట్పల్లి అభివృద్ధి జరగాలి అంటే దయచేసి లీడర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఫోటోలు మళ్ళీ దిగండి. ఈ సెంటర్లో మాట్లాడేటప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తే ఎట్లా? మనమే కార్యపడి అన్నగారు 10 డివిజన్తో ఫోటోలు దిగుతారు, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎందుకంటే సెంటర్లో మీరు డిస్టర్బ్ చేస్తే అన్న అయినాడు, నేను ఎన్నిళ్ళన్నా నువ్వు ఏం మాట్లాడు నాకు తెలియదు అన్నా అంటే నా పరిస్థితి ఏం కావాలి? అవునా కదా? అందుకొరకే కుక్కట్పల్లిలో మనంతా కార్యకర్తలు క్రమశిక్షగా పనిచేశాం. ఒక్కసారి ఆలోచన చేసుకుని కార్యకర్తలు, మీరు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు పనిచేశారు, చాలా గొప్ప నాయకుడు ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కుండల ప్రదర్శన చేసిందా లేదా తల్లి?
మనం ఎన్నిసార్లు కుండల ప్రదర్శన మనం కూడా చేసాం ఆ టైంలో. మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి కుకట్పల్లి, మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి హైదరాబాద్ నగరం, 24 గంటల కరెంటు లేక జనరేటర్లతో బాధపడ్డ హైదరాబాద్ నగరం, ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్లో ఎంతో ఇబ్బంది పడ్డటువంటి హైదరాబాద్ నగరం, మరి కరెంటు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఏంటి మిల్లు పక్కన హైదరాబాద్ నగరానికి కుక్కట్పల్లి కాన్స్టెన్సీకి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 388 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి 20 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చి, నిరుపేదలుంటే రూపాయికి కనెక్షన్ ఇచ్చి, ఇలా కుక్కట్పల్లి కాన్స్టెన్సీలో మంచినీళ్ళు అందించిన చరిత్ర ఎవరి తల్లి చెప్పండి అమ్మా ఒకసారి. మీరు ఆడపిల్లలు గట్టి చెప్పాలి. కేసీఆర్. మరి ఇలా జరుగుతుంది ఏం తల్లి? ఇలా 2 నెలల్లో నిన్న మొన్న నుంచి హౌసింగ్ బోర్డు కానీ మన కుక్కట్పల్లిలో ఏం మాట్లాడుతున్నారు? అందరు ఫోన్లు చేసి అన్నా నీళ్ళు లేవు. మరి ఆ రోజు కేటీ రామారావు ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిండ్రు, ఇలా ఇళ్ళకు నీళ్ళు వస్తలేవన్నా. ఇలా ఆదివారం ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉన్నాం మేము. అదేవిధంగా ఆడపిల్లల దగ్గర నీళ్లు దొరుకుతలేవని చెప్పి బాధపడుకుంటా 10 రోజుల నుంచి నీళ్లు దొరుకుతున్నాయా తల్లి మీకు? హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇస్తున్నారా వీళ్ళేమన్నా? మా అల్లాపూర్ డివిజన్లో రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఎమ్మెల్యే అయినాక తులసినగర్లో వచ్చి ధర్నా చేస్తే, ఆ రోజు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ నగర్లో నీటి సమస్య ఉంది, రాత్రి 12 గంటలకు వచ్చి నా దగ్గర ధర్నా చేసిండ్రన్నా అంటే 9 మున్సిపాలిటీలు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తలపూర్ కానీ, శేర్లింగంపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, మేడ్చల్ కానీ, ఈ 9 మున్సిపాలిటీలకు 1900 కోట్ల రూపాయలు ఇచ్చి అందరికీ నీళ్ళు ఇచ్చినటువంటి గనుడు మన కేటీ రామారావు గారు. ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత పెద్ద అభివృద్ధి చేసినాం 10 ఏళ్ళంటే, నేను ఫైల్ పట్టుకోతే కేటీ రామారావు గారు నన్ను ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఏమన్నా ఏం పని అన్నా కట్టబట్టుకొని పోతుంటే, నాకు నిధులు కావాలి ఇస్తావా లేదా అంటుంటే, నా బాధకు ఆఫీసులకు ఫోన్ చేసి సంవత్సరం నెలకు 30 కోట్ల రూపాయలు డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడనుందా తల్లి? పెద్దెత్తుగా ఆ రోజున కేటీ రామారావు గారు డెవలప్మెంట్ చేశారు. ఇవాళ చూస్తే దౌర్భాగ్యం. 24 నెలలైంది తల్లి, ఇవాళ 24 నెలలైంది. ఇవాళ వాళ్ళ బడ్జెట్ ఎంత తెలుసా? మనకిచ్చింది 25 కోట్లు. ఇక డ్రైనేజ్కి ఇచ్చింది ఎంతో తెలుసా? 2.5 కోట్లు. ఎవరు ముక్కులో పెట్టాలి తల్లి తీసుకుపోయి? ఒక్క రోడ్డు వేస్తే కోట్లు అవుతాయి. మళ్ళా సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కేపీపీ కాలనీ ల్యాండ్ మనం కాపాడితే, కేటీ రామారావు గారు 60 ఎకరాల ల్యాండ్ ప్రజలకు అంకితం చేస్తే, మనం కాపాడిన ల్యాండ్లను అమ్ముకొని 2000 కోట్ల రూపాయలు అమ్ముకొని దండుకొని అమ్మిండా లేదా హౌసింగ్ బోర్డు ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వం ఒక గజం జాగ అమ్మకపోతే ఈరోజు ల్యాండ్లు అమ్ముకొని 2000 కోట్లు ఎత్తుకపోయి మా కుక్కడపల్లికి ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఎంత విచిత్రం అంటే తెలుసా తల్లి? రామాలయం గుడి కట్టింది ఎవరు తల్లి? కుక్కడపల్లిలో రామాలయం కట్టింది ఎవరు? హనుమంతుని గరుడు విగ్రహం తెచ్చింది ఎవరు? ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏందో తెలుసా తల్లి? వాట్సాప్లలో సిగ్గుపోతా చెప్పుకుంటే మా రేవంత్ రెడ్డి గారు ఇస్తే మా రామాలయం కట్టినని చెప్తున్నారు. ఏం చెప్పాలి తల్లి? ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? బాలనగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిరు తల్లి? ఇస్తేనా కాదు కేటీఆర్ అన్నది. ఇస్తేనంటే మళ్ళీ అన్న కోపం రాక ఎవరు కట్టిస్తారు? ఈ బాలనగర్ బ్రిడ్జు, ఖైత్లాపూర్ బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? జైంటు బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? అండర్ పాస్ అవలేసిండ్రు. డాక్టర్ అంబేద్కర్ పేరు మెట్రోకి ఇచ్చింది ఎవరు?
ఈ రోజున మనం ఎన్ని పనులు చేశాం, ఎన్ని చెర్లను డెవలప్ చేశాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం, ఎన్ని రకాల అభివృద్ధి చేస్తే ఈ 2 నెలల వాళ్ళు చేసింది ఏందిరా అంటే ఏ ఒక్కటి లేదు. 148 డబల్ బెడ్రూములు ఈరోజు కైతాపూర్లో మనం కట్టి పెట్టాం. కంప్లీట్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. మనం కడితే పాపం అక్కడ మొన్న వాటర్ వచ్చి మునిగిపోతే అక్కడ ఉన్నటువంటి లంబడి వాళ్ళు మునిగిపోతే 67 మందికి మనం ఇచ్చున్నాం ఆల్రెడప్పుడు. ఇంకా 67 మంది మనం ఇస్తే కట్టింది మనం, చేసింది మనం. ఇవాళ మనమే మొన్న కలెక్టర్ ఆఫీస్లో లొల్లి చేస్తే రేపు 27వ తారీఖు అది కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఆఖరి బాలనార్ బ్రిడ్జ్ అంట వాళ్ళు కట్టిండంట, జేఎన్టీ బ్రిడ్జ్ వాళ్ళు కట్టిండంట. బాలనార్ బ్రిడ్జ్ ఆ రోజున కేటీ రామారావు గారు ఏం చెప్పారు, అయ్యా నువ్వు ఇంట్లో పండుకోకు ఎమ్మెల్యే గారు, ప్రజలు ఇంట్లోకి పరిమితం అయిపోయారు, లాక్డౌన్ వచ్చి ఇబ్బంది పడుతుర్రు, నువ్వు బాలనార్ బ్రిడ్జ్ నిజంగా సాధించాలి, ప్రజల కష్టాలు తీర్చాలంటే నువ్వు బాలనార్లో కూర్చో ఆ బ్రిడ్జ్ కట్టిమని చెప్తే 18 నెలల కంప్లీట్ చేసి మీకు అందుబాటులో తెచ్చినమా లేదా ఆ రోజున చెప్పండి మీరు. హైదరాబాద్ నగరానికి ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ? ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అయ్యో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఏం చేస్తారు ఎక్కడవుతుందో అని భయపడ్డాం. ఎలగొడతారేమో అని భయపడ్డాం. ఆంధ్రోళ్ళంతా ఎలగొట్టేస్తారు, బయట రాష్ట్రాలు ఎలగొట్టేస్తారు, తెలంగాణ వస్తుందని భయపడే సందర్భాలు చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ఆంధ్ర ప్రాంత ప్రజలం కానీ ఇతర రాష్ట్ర ప్రజలం కానీ కడుపులో పెట్టుకున్న చూసామా లేదా తల్లి? మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే అని కేసీఆర్ అన్నడా అనలేడా? కాపాడుకున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడ కూడా భేదం తేలే, ఎవరిని బాధ పెట్టలే, ఈ కులం ఆ కులం అనలే, ఈ కాస్ట్ ఆ కాస్ట్ అనలే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాకముందు మాట్లాడిన మాటలు ఒకటి తీరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఒక్కసారే అంతా నా బిడ్డలేని ఆ రోజు కేసీఆర్ గర్వంగా చెప్పి ఒక్కరికి కూడా చిన్న ఆపద జరగకుండా మనం కాపాడాడు. అందుకొరకే విశ్వాసంగా మీరు 18లో 23లో మీరు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానం మామూలు ప్రేమ కాదు, హైదరాబాద్ ప్రజల ప్రేమ, కేటీఆర్ మీద కేసీఆర్ మీద చూపెట్టిన ప్రేమ మామూలు కాదు. నిజంగా మేము బతుకున్నంత వరకు హైదరాబాద్ ప్రజలను కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాము కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను నిన్న వెళ్ళాను, నేను ఎక్కడికి కుక్కడపల్లి డివిజన్లో ఒక ఎస్టీపీ కట్టాం, పక్కగురు నుండి బాలాజీనగర్ ఎస్టీపీ కట్టాం, 325 కోట్లు ఎస్టీపీలు కట్టాం. ఆ జమంలో కేటీ రామారావు గారు నా ఎంబడబడి నన్ను తిట్టి ఎస్టీపీలు కట్టుకోద్దురా లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది, దోమల బాధ ఉంటుంది, గుర్రం డెక్క పెరుగుతుంది అంటే ఎస్టీపీలు 325 కోట్లు పెడితే కంప్లీట్ చేసింది మనం, ఇనాగ్రేషన్ చేసింది మనం. మొన్న చూస్తే మొన్న పోతే ఆడ ఏముంది పేరు, రేవంత్ రెడ్డి పేరు పెట్టారు. అసలు రేవంత్ రెడ్డికి ఆ ఎస్టీపీ సంబంధం ఉందా తల్లి? ఎవరు కట్టిరు ఇలా పత్తనగర్ ఇలా ఎస్టీపీ? ఇలా ఎవరు కట్టిరు ముళ్ళకత్తలు ఎస్టీపీ? ఇలా కుక్కడపల్లి ఎస్టీపీ ఎవరు కట్టిరు? ఇలా రెయిన్బో స్టాప్ పక్కకు ఉన్నటువంటి 2 ఎస్టీపీలు ఎవరు కట్టారా అంటే 325 కోట్లు పెట్టి కేటీ రామారావు గారి నాయకత్వంలో కంప్లీట్ చేశాం మనం. అదే మూసీ నది. ఇలా మూసీ 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 అని మాట్లాడతారు, మా విలేకరులు అసలు ఆలోచన చేసుకోవాలి. మూసీ అంటేనే పాత బస్తీ నుంచి అక్కడ మూసీ కాదు, అసలైన మూసీ కుక్కడపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది మూసీ. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడరు. ఎంత ఇబ్బందులు పడతామో కుక్కడపల్లిలో నాలాలలో. ఇలా మా బోన్పల్లి నాలా కానీ బాలనగర్ నాలా కానీ ఏదైతే అల్లాపూర్ నుంచి వచ్చే నాలా కానీ ఈ నాలలన్నీ కూడా మనం ఆ రోజున రిటర్నింగ్ వాళ్ళు కట్టాం, ఎస్టీపీలు కడుతున్నాం. ఎస్టీపీలు కంప్లీట్ అయినాక నీళ్లు వైట్ వాటర్ వచ్చేటట్టు ఆ రోజు కేటీ రామారావు నాయకత్వం వహించాడు. ఇది వాస్తవం కాదా అని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఆర్పీలను ఇబ్బంది పెడుతున్నారు, సమ్మిక ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. మీరు టీఆర్ఎస్ వాళ్ళని కలిస్తే వీళ్ళని తీసేస్తామంటున్నారు, మీరు టీఆర్ఎస్ కండు వేసుకున్నా వీళ్ళని తీసేస్తామంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెడతా ఉన్నారు. మన కుక్కడపల్లిలో చెప్పుకోదగ్గది ఒక్కటన్నా వాళ్ళు చేసిండ్రా అంటే ఏది లేదు. ఇక కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఇక్కడ ఇచ్చిరా తల్లి?
ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇస్తే, షాదీ ముబారక్ ఇస్తే మంచిగా భోజనం పెట్టి వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇంటిచ్చి పంపించేవాడిని. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇద్దామంటే వాళ్ళకి మంచినీళ్ళు లేవు. ఆ బంగారం మీద మనవాడ బంగారం ఏం చేస్తారో వీళ్ళు, కానీ అది పోయిపోయి రెండు లక్షలు అయింది. ఇంకా వీళ్ళ మొక్కలకి ఏమిస్తారు, వీళ్ళ మూరకి ఏమిస్తారు. వీళ్ళ పాపానికి, వీళ్ళు వచ్చిన పాపానికి అది 2 లక్షలై కూర్చున్నది. ఏంటేమో 4 లక్షలై కూర్చున్నది. వీళ్ళ బిడ్డ పెళ్లి చేయాలంటే బంగారం కొనలేని పరిస్థితి తెచ్చిండ్రా లేదా ఒకసారి ఆడపడుచులు ఆలోచన చేసుకోవాలి. ఇంకా బంగారం ఇస్తామని మాట్లాడతారు, 2500 ఇస్తామని మాట్లాడతారు, కుక్కడపల్లి ఉద్ధరిస్తామని మాట్లాడతారు, హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరిస్తారని మాట్లాడతారు. కుక్కడపల్లి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మన మీద ఎంత పగబట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే, మన మీద ఎంత పగబట్టిండ్రు మన కాన్సెన్స్ మీద అంటే మా కార్పొరేటర్లకు కూడా తెలుసు, మా కార్యకర్తలకు కూడా తెలుసు. ఏం పాపం చేశామని చెప్పి నా కాన్సెన్స్ని 3 ముక్కలు చేశారు, మా ప్రజలను 3 ముక్కలు చేశారు. నా మాతాజీ కాలనీ తీసుకుపోయి హైదరాబాద్లో కలుపుతారు, నా బోన్పల్లి, పత్తనగర్, బేగంపేట తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలుపుతారు, ఈ 4 డివిజన్లు తీసుకుపోయేసి హైదరాబాద్లో కలుపుతారు. ఎందుకురా నీకు కృష్ణారావు అంటే భయము? నీ దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటే ఉంచుంటుంటేరా. నువ్వు 3 ముక్కలు చేయి, 10 ముక్కలు చేయి బిడ్డ, ఈడ గెలిచేది గులాబీ జెండనే గుర్తుంచుకో బిడ్డ. నువ్వు 10 ముక్కలు చేసుకో, ఎవ్వడు భయపడు. ఆ రోజు గర్వంగా చెప్పుకునే వాళ్ళం, హైదరాబాద్ ప్రాపర్ వాళ్ళం మేము, హైదరాబాద్ పుట్టిన బిడ్డలము, తాత ముత్తాతల సంవత్సరాలు మాది హైదరాబాద్. ఆ రోజు జిహెచ్ఎంసీ అని పేరు ఉంటే ఇవాళ మీరు ఏం పెట్టారు? లోపల మున్సిపల్ ఆఫీస్కి పోతే జిహెచ్ఎంసీ అంటే గర్వపడే వాళ్ళం, హైదరాబాద్ అనుకునే వాళ్ళం. ఇవాళ మా హైదరాబాద్ని తీసేసి వేరే పేరు పెట్టి ఇవాళ పేరు లేనటువంటి పరిస్థితి చేశావు. మా హైదరాబాద్ వాళ్ళకి ఇలా మోసం చేశావు. 3 కార్పొరేషన్ చేశావు నువ్వు, కానీ 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యున్సీ నా చేశావు. నీ తాత ముత్తాతలు వచ్చినా నా కార్యకర్తలు అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు ఏం చేయలేడని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా ప్రజలు అండ ఉన్నంత వరకు నన్ను ఎవ్వడేం చేయలేడని గుర్తు చేస్తూ ఉన్నాను. నీ కుట్రలు, నీ కుతంతాలు అన్నీ చూస్తూ ఉన్నాం. మీరు వస్తే గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మాకు కావాల్సింది ప్రజల డెవలప్మెంట్. రాజకీయాలు చెయ్యం. మీరు వచ్చినప్పుడు ప్రజలకు ఉన్న హక్కుల గురించి మాట్లాడతాం, మాకు హక్కు ఉన్నదని. కానీ ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్లు అమ్ముకుంటా, మా ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోనియకుండా మేమేదో హైదరాబాద్ ఉద్ధరిస్తున్నారని చెప్తే ఎవ్వడు నమ్మరు. మా తల్లులకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణకు ఎక్కువ గొప్పది ఏంటి? మనకు ఆడపడుచులకు బతుకమ్మ. అవునా తల్లి? ఆ బతుకమ్మ ఆడితే బాలనగర్లో కేసు పెట్టిన లేదు తల్లి, మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఆడపిల్లల మీద ఏమైనా బతుకమ్మలు ఆడితే కేసులు పెడతారా తల్లి? మైకు పెడితే కేసులు పెడతారా? మా పోలీసు వాళ్ళు వచ్చి మీరు మైకులు డీజే పెట్టిరంటే మేము మైకులు బంద్ చేస్తాం బతుకమ్మ అంటారు. అసలు బతుకమ్మ ఆడే సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గౌరమ్మను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ అన్ని ప్రాంత ప్రజలని బతుకమ్మ ఆడే గౌరమ్మను పూజించేది వచ్చింది ఎక్కువ అంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే ఆడపడుచులు ఆ రోజున బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్ణయించారు. ఇది వాస్తవం కాదంటారా చెప్పండి? ఇక చీరలు ఇస్తున్నారు. ఇప్పుడే 45,000 చీరలు దిగినాయి మన కాన్స్టిట్యున్సీలో. జూబ్లీస్ ఎలక్షన్లు అయినాయి, చీరలు వాళ్ళకి ఇచ్చిర్రు, మనకి ఇయ్యలే పక్కకే. ఇప్పుడు చీరలు ఎందుకు వచ్చినాయి అని అడిగిన ఆఫీసర్ని. వస్తున్నాయి సార్, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, అంత గురించి ఇస్తున్నాం అన్నారు. అంటే వీళ్ళు ఎలక్షన్లు వస్తే చీరలు ఇస్తారు, ఎలక్షన్ రాకపోతే చీరలు ఇయ్యరు. మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు కేటీఆర్ ఎందుకు ఇచ్చిండమ్మా బతుకమ్మ చీరలు? ఒక హిందువులకు ఇచ్చిండా? బతుకమ్మ పండుగ వస్తే హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఒకటేసారి ఇచ్చినామా లేదా తల్లి? ఆ రోజున ఆ రోజు ఏ ప్రాంత ప్రజలను చూడలేము మనం. అవుతున్నా అన్ని ప్రాంత ప్రజలకు ఇచ్చాము ఆ రోజున మనం. ఇవాళ పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరేలోకి ఇయ్యం. అంటే పొదుపు సంఘాలలోకి ఇస్తాం, వేరేలోకి ఇవ్వమంటే మరి వేరేలో ఏం కావాలి తల్లి? సరే పొదుపు సంఘాలకు ఇవ్వండి, ఒకటే కలర్ చీరిస్తాం. మా కేటీఆర్ అని వినాలి. నాకు ఒక దగ్గర కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఒక లేడీ అన్న చీరలు ఇస్తూ సంతోషం అన్నా. సరే ఒక రోజు అంటే కట్టుకుంటామన్నా,
కానీ ఏ మీటింగ్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టినా చీర కట్టుకునే రావాలంటారు అన్న. ఇదేందన్న పరిస్థితి? ఇది ఎక్కడ అన్యాయం అన్న? అది కూడా ఒకటే కలర్ ఇచ్చిరన్న. ఇది ఎక్కడ అన్యాయం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళ నా చెప్పిందన్న ఈ మాట. అంటే నీ చీర ఇచ్చినావు, నీ అయ్యేదా? నా అయ్యేదా? మీ సొత్తు మీకు ఇస్తాం, మీరు ఇష్టం అంటే కట్టుకుంటారు, లేకపోతే లేదు. చీరలు ఇచ్చే సమస్యకు తెచ్చింది ఎవరు? మా కేటీఆర్ అన్న. ఎందుకు తెచ్చాడు చీరలు ఇచ్చిందని? ఎందుకు తెచ్చాడు చీరలు ఇచ్చిండని ఆ రోజున? సిరిసిల్లలో కానీ, నల్లగొండ మన కరీంనగర్లో కానీ, అక్కడ కొన్ని ఏరియాలలో చీరలు గీతా కార్మికులందరూ కూడా చీరలు అల్లుతారు, వాళ్ళకు ఎవరు కొనలేరు. ఈ రకంగా ప్రజలకు ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళని ఆదుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఆ రోజున చీరల కార్యక్రమం పెట్టారు. వాళ్ళు 200 చీరలు ఇచ్చారు, 200కే ఇచ్చారు, మేము 400, 1000 నేను వద్దన్నాను, సంతోషపడతాం. కానీ ఒకటే కలర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా మీరు చీరలు అదే చీర కట్టుకొని రావాలి అంటే నువ్వోడవరా చెప్పనీకి అంటున్నాడు. నీకేం హక్కు ఉందా చెప్పనీకి? అది కూడా ఎలక్షన్లు వస్తేనే చీరలు ఇస్తావా? బతుకమ్మ పండుగకి ఇవ్వవు, రంజాన్ పండుగకి ఇవ్వవు, క్రైస్తవుల పండుగకి ఇవ్వవు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆఖరికి నిరుపేదలు ఈ రోజున హైదరాబాద్ నగరంలో డబ్బాలు పెట్టుకుంటే, రోడ్ల మీద డబ్బాలు పెట్టుకుంటే, వాడేదో అన్నం అమ్ముకుంటాడు, పూలు అమ్ముకుంటాడు, ఏదో అమ్ముకుంటే వాళ్ళ డబ్బాలు తీస్తున్నారు. హైదరాబాద్లో 150,000 డబ్బాలు హైదరాబాద్ నగరంలో నిరుపేదలను పొట్టగొట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు ముడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ కన్నీరు మంచిది కాదు. ఆల్టర్నేట్ చూపెట్టండి. మేము ఐడియల్ డబ్బాలు తీసాము ఆ రోజున, మేము డెవలప్ చేసినప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఆల్టర్నేట్గా 4th పేజ్ పక్కకు ఉన్న బ్రిడ్జ్ దగ్గర చూపెట్టి ఐడియల్ది ఆ రోజున డెవలప్ చేశాం, చెరువును డెవలప్ చేశాం. మీరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఇష్టమని చేస్తూ ఉన్నారు. డబ్బాలను బలగొడతా ఉన్నారు, నిరుపేదలను బలగొడతా ఉన్నారు. మీరు చెప్పాలమ్మా, విలేకరులు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు కూడా 300 గజాల జాగిస్తా అన్నాడు, మీకు ఇచ్చిండా? మీకు ఇయ్యలే. ఉద్యమకారులకు 25,000 పింఛన్లు నెలలకు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. ఏ ఒక్కటి కూడా హైదరాబాద్ దగ్గరకు మంచి జరగలే. నాకు తెలిసిన మటుకు మరి కేటీఆర్ నాకు తెలుసో తెలియదు కానీ నాతో ఎక్కువ మటుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మారుతారు. సుమారు 5 నుంచి 6 లక్షల మంది ఉద్యోగస్తులను కంపెనీలు తీసేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తల సమావేశంలో మన ఓటు హక్కు చేంజ్ చేసుకోవాలంటే ఓటు తీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన అన్ని ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి ఒకసారి అన్నయ్య గారు పూర్తిగా మీకు వివరిస్తారు. నేను ఎందుకు మీకు ఇంత ఆలోచన చెప్తున్నంటే, వచ్చే గవర్నమెంటు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే. మీరు రాసుకోండి, వచ్చేది గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు అందలేవు. వాస్తవానికి పాపం మా టైంలో మనం కట్టినటువంటి టైం జరపపోక ఇంకా 40,000 ఇండ్లు ఉన్నాయి. నేను అన్నయ్య కూడా చెప్పాను, అవి ఇవ్వమనండి, ఇంకో 4 లక్షలు కట్టుమనండి. మన ఇండ్లు వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి. 15 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి హైదరాబాద్ నగరంలో. కూకట్పల్లిలో 135,000 అప్లికేషన్స్, డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వవలసిందే. మేము ఆ రోజులో ఎంతో అంతో మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, కట్టి చూపెట్టాం. దళిత బంధు ఇస్తామని 12 లక్షల దళిత బంధు మీరు ఇవ్వలేదు. వాళ్ళ దళితులను మోసం చేశారు. బీసీ బంధు అన్నారు, బీసీలో మోసం చేశారు. ఎస్టీ మైనార్టీ బంధు అన్నారు, మైనార్టీలో మోసం చేశారు. అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకు కూడా 2,000, 3,000 ఇస్తారు, వాళ్ళ మోసం చేశారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అన్నారు. నువ్వు ఉద్యోగాలు ఇచ్చుడెక్కడో కానీ నీ ఉద్యోగాలు తీసేస్తున్నారు. నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తానని సభ ద్వారా. మా వాళ్ళు వాట్సాప్లో ఏదైనా మాట్లాడితే మా వాళ్ళని లోపడేస్తున్నారు. మరి వాళ్ళు వాట్సాప్లో పెడితే మీరు పట్టించుకోలేరు పోలీసు నాయకులారా. మీ గురించి కూడా మేము పోరాడుతున్నాం, మీ డిఏల గురించి. మీకు 6 డిఏలు రాలే ఇప్పటికీ. మరి మీ గురించి కూడా మేము పోరాడుతున్నాం కదా, మీరు కూడా ఆలోచన చేసుకోండి. మా కార్యకర్తలు మంచోళ్ళు. 10 ఏళ్ళు గిట్ట మేము అట్లా చేస్తుంటే, వాళ్ళలాగా దుర్మార్గం చేస్తుంటే హైదరాబాద్ నగరంలో ఒక్క కాంగ్రెస్ కార్డు ఉండకపోతుండే. ఆ రోజున మేము ఈ దుర్మార్గం చేస్తుంటే మేము చేయలే, పాపం చేయలే. కాంగ్రెస్ వాళ్ళకు దళిత బంధు ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకు దళిత బంధు ఇచ్చినాం, అందరికి ఇచ్చాం. ఎవరున్నా కాదనిలేం. నిరుపేదలు అందరూ కొద్దిగా చూసాం. కానీ మీరు అట్లా చూడట్లేదు. పార్టీ పరంగా ఇష్టం వచ్చిన మా కార్యకర్తలు వేధిస్తారు. నేను మీ అందరి సభాముఖంగా చెప్తా ఉన్నాను, కుక్కట్పల్లి ప్రజల తెరువు ఎవడన్నా బాధ పెట్టిండో,
ఎవడన్నా కుక్కడపల్లిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎవడన్నా బెదిరించి బాధ పెట్టి ఇబ్బంది పెట్టిండో వచ్చేది అధికారం మాది, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అదొక్కడు గుర్తుంచుకోండి. మేము మీ తెరువు రాం, మీరు మా తెరువు వస్తే మేమేందో చూపెడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఇంత మార్నింగు ఇంత పెద్ద ఎత్తుగా కార్యకర్తలు రావడం కుక్కడపల్లి కార్యకర్తలు సంతోషకర విషయం. అన్నయ్య కూడా ఒక గంట టైం ఇస్తానన్నాడు ఫోటోలకు. డివిజన్ వైజ్గా పిలుస్తారు, ఫోటోలు దిగండి. కానీ నేను ఒక మీద పడి వాట్సాప్ పడిని ఇవ్వని అంటే లేట్ అవుతుంది. ఫస్ట్ మన లీడర్లు క్రమశిక్షణ ఉండండి. మహిళలకు ముందు అవకాశం ఇద్దాం, మహిళలు అయిపోయిన తర్వాత జెంట్స్కి అవకాశం ఇద్దాం. కాబట్టి అక్కడ నుంచి తీసుకుందాం. మా స్పీచ్ అయిపోయినాక 1 to 1 బోన్పల్లి డివిజన్ ఫస్ట్, సెకండ్ బాల్నగర్, బేగంపేట్, ఒక్కో డివిజన్ నుంచి లైన్గా పిలిచిన వచ్చి మీరు తీసుకుంటే ఫోటోలు తీసుకుందాం. మనం కాబోయే కాలంలో ఖచ్చితంగా మీ ఏదైతే కొంతమందికి బాధలు పడ్డారో, కార్యకర్తలు కొద్దిగా నష్టాలు జరిగినాయో, ఉద్యమకారులకు కానీ కార్యకర్తలు కానీ కొన్ని అన్ని రకాలుగా నష్టాలు జరిగినాయో ఈసారి నేను హామీస్తా ఉన్నాను. 100కి 100 రూపాయలు కేటీ రామారావు దగ్గర కూర్చున్నా సరే, నిరాహార దీక్ష చేసినా సరే, కుక్కడపల్లి కార్యకర్తలకు న్యాయం జరుగుతాయేదాకా నేను పోరాడతానని చెప్పి మీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు ఇస్తూ ఉన్నాను. జై హింద్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.